భారతదేశం విధించిన ఆంక్షల కంటే ప్రతీకారంగా బీభత్సమైన ఆంక్షలు విధించింది పాకిస్తాన్. చూస్తేనే భయపడిపోవాలి. ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ రద్దు చేయడాన్ని యుద్ధంగా పరిగణిస్తుందట. మరి దమ్ముంటే వచ్చి యుద్ధం చేసి అటు ఇటు తేలిపోతుంది. వాడికి అది చేసే దమ్ము ఉండదు, గంభీర ప్రకటన మాత్రం చేస్తాడు. అట్లాగే సిమ్లా ఒప్పందం వంటి ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి ఉండాలట. వాళ్ళు ఉండరట, మనం మాత్రం ఉండాలట. వాడు మాత్రం తీవ్రవాదులు పంపిస్తాడట, మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలట. భారత్తో వాణిజ్యం నిలిపివేశారట. మూడవ దేశం ద్వారా వాణిజ్యం కూడా వాడి నుంచి వ్యాపారం చేయాలని భారతదేశంలో ఉన్న ఏ ఎదవా కోరుకోవట్లేదు. ఆ సంగతి వాడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. అదే సందర్భంలో భారత సైనిక దౌత్యవేత్తలను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారట. దానివల్ల పోయేది వాడికి నష్టం తప్పించి మనకు పోయేది ఏం లేదు. ఇస్లామాబాద్లోని భారత్ దౌత్య సిబ్బందిని 30 మందికి పరిమితం చేశారు. ఆల్రెడీ మనం చేశాం కాబట్టి వాడు చేయడం ఇది కామన్. భారతీయ విమానయాన సంస్థలకి పాక్ ఎయిర్ స్పేస్ మూసేశారంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, నో ప్రాబ్లం, మనం అదే కోరుకుంటున్నాం. అలాగే వాఘా బార్డర్ మూసేశారు, ఆల్రెడీ మనమే మూసేసాం, వాడు మూసేసేది ఏంటి? ఇది పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎవరైతే మన ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ అంటే తమిళనాడులో సెటిల్ అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నటువంటిది మాత్రం సంచలనమైనటువంటి అంశం ఏంటంటే, మమ్మల్ని మిస్గైడ్ చేశారు, బుల్లెట్ శబ్దాలు విని మేము పారిపోతున్నాం, శాలువాలు అమ్మేవాళ్ళు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు, కాశ్మీరీ యూనివర్సిటీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, అక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మి అక్కడే ఉన్నాం, లేకపోతే మేము బతికే వాళ్ళం అంటూ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన ఏపీకి చెందినటువంటి మసూద్ అని భార్య చెప్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎట్లాంటిది అన్నది అర్థం చేసుకోవచ్చు.